మనము బైబిల్‌ని పరిశుద్ధ గ్రంథము అని ఎందుకంటారు అని చూద్దాం. బైబిల్‌ని దేవుని వాక్యము అని అంటారు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనకి పాపాలు క్షమించేటటువంటి అధికారం ఉంది. ఎందుకంటే ఆయన ఒక్కడే ఆ పని చేయగలుగుతాడు కాబట్టి. బైబిల్‌ని పరిశుద్ధ గ్రంథము అని అంటాము. ఎందుకని అనంటే మనుషుల్లో ఎటువంటి ఫ్లాస్ ఉన్నా, ఎటువంటి తప్పులున్నా కూడా దాన్నంతటిని కూడా తన కృప చొప్పున ఆయన కడిగేసి దాన్ని మరి నీతిమత్వంగా ఆయన మార్చినట్టుగా ఆయన కృప ద్వారా, ఆయన యొక్క కరుణ ద్వారా, ప్రేమ ద్వారా ఇట్లాంటివన్నీ కూడా ఆయన చేసుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. మరి మలినమైన జీవితాన్ని బాగు చేసినాడు కాబట్టి దాన్ని పరిశుద్ధమైన గ్రంథము అని అంటాం. దేవుడు ఎన్నుకున్న వారందరినీ ఆయన వాళ్ళలో తప్పులు కప్పిపుచ్చలేదు. ఆ తప్పులన్నిటినీ చూపించి ఇలాంటి తప్పులు చేసినా, ఇలాంటి తప్పులు జరిగినా, ఇలాంటి పరిస్థితులు కలిగినా కూడా దేవుని కృప అనేది ఎక్కడెక్కడికి వెళ్ళగలుగుతుంది అంటే మనకు సూర్యకిరణాలు అంటే లైట్ రేస్ అనేటివి ఎంతటి చీకటిలోకైనా కూడా వెళ్ళగలిగేటటువంటి సామర్థ్యత ఉంటుంది మరి ఆ కిరణాలకి. అదే మాదిరిగా దేవుని గ్రేస్ కూడా ఎటువంటి పాపాలనైనా శాపాలనైనా కూడా తొలగించేటటువంటి శక్తి ఉంటుంది. ఆయన అట్లా తొలగించుండి మనుషుల్ని మంచి మార్గంలో నడిపించి ఉంటా ఉన్నాడు. మంచి మార్గం ఏంటో ఆయన చూపించాడు బైబిల్ ద్వారా. కాబట్టి బైబిల్ని పరిశుద్ధ గ్రంథము అని అంటారు. దేవుడు ఏది హైడ్ చేయలేదు. మరి ఇళ్లలో, వర్క్ ప్లేస్లో ఎక్కడ పడితే అక్కడ అంటే మనుషులు పొలిటికల్ గేమ్స్ ప్లే చేసినట్టు దేవుడు ప్లే చేయలేదు ఇక్కడ. ఆయన ఉన్నది ఉన్నట్టుగా మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి అని అంటాడు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా చూపించాడు ఎక్కడైనా కూడా. సో అందుకు మనం బైబిల్ని పరిశుద్ధ గ్రంథం అని అంటాం. ఎందుకంటే మంచి మార్గాన్ని మనకు చూపిస్తుంది కాబట్టి. అందుకే అది దేవుని వాక్యము. ఎందుకనంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఎలా రాశారు అని అంటే ఒక్కళ్ళు రాయలేదు, చాలామంది డిఫరెంట్ టైమ్స్లో రాశారు. సో డిఫరెంట్ టైమ్స్లో మరి వారు రాసి ఉంచుకున్నవన్నీ కూడా దాన్ని కుదించి బైబిల్గా చేయాలి అని అంటే కూడా డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ చేయాలి అన్నా కూడా అది మరి ఎవరెవరైతే దేవునికి తో సన్నిహితమైనటువంటి వ్యక్తిగత సంబంధం కలిగి ఆత్మ నడిపింపు ఉన్న వాళ్ళు ఇది కరెక్ట్, ఇది కాదు అని చెప్పి దాన్ని రూల్ అవుట్ చేసి బైబిల్ని మరి తయారు చేయడం అనేది జరిగింది. అలా బైబిల్ మనకి చేతికి రావడం అనేది జరిగింది. మరి ఏదేదైతే దేవుని ఆత్మచేత నడిపింపబడి రాయలేదో అలాంటివన్నీ కూడా తొలగించడం అనేది కూడా జరిగింది. అది బైబిల్ యొక్క గొప్పతనం. ఇక బైబిల్ని 1000 సార్లు చదివినా కూడా కొత్తగానే ఉంటుంది. ఎవరు చదివినా, ఏ పోర్షన్ నుంచి చదివినా దేవుడు మనతో మాట్లాడినట్టుగానే ఉంటుంది. అందుకే బైబిల్ని జీవవాక్యము అని అంటాం. జీవవాక్యము అని అంటే లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు అని అంటే మనం ఎటువంటి సందర్భంలో ఉన్నా కూడా దేవుడు మనతో మాట్లాడాలంటే మాట్లాడతాడు. అట్లా బైబిల్ ద్వారా కూడా రక్షణ పొందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అని ఇప్పుడు దేవుని తెలుసుకుంటే మనకు వచ్చే అనుభూతిని రక్షణ అనుభవము అని అంటాం కదా. రక్షణ అనుభవం అనేది కలిగిన తర్వాత మనం డైరెక్ట్గా పరలోక రాజ్యానికి వెళ్ళిపోము. దాని తర్వాత కూడా దేవుని గుణాతిశయాల్ని మన లోపల పెంపొందించుకొని మనం నడుచుకోవాలి. అది ఎలా అనంటే నార్మల్ లైఫే ఉంటుంది. కాకపోతే దేవుడు మన లోపల ఒక కాన్షియస్గా ఉండి నడిపిస్తాడు కాబట్టి ఆ నార్మల్ లైఫ్లో కూడా ఆ కాన్షియస్ ఎట్లా ఉండాలి అనేసి అంటే ఎట్లా ఉంటుంది అని అంటే మనం దేవుడిని అక్నాలెడ్జ్ చేస్తాం. ఇంతకు మునుపు జీవితంలో మనం దేవుడిని అక్నాలెడ్జ్ చేయలేదు, కానీ దేవుని తెలుసుకున్న తర్వాత జీవితంలో ప్రతి దాంట్లో కూడా దేవుని కృపను చూసేటటువంటి దృక్పథం మనకి ఏర్పాటవుతుందన్నమాట. సో అది రక్షణ అనుభవం తర్వాత జరిగేటటువంటి పని. కాబట్టి మనం ప్రతి దాంట్లో కూడా దేవుని పైన ఆధారపడి నడుచుకోవడము, లేకపోతే సాత్వికంగా నడుచుకోవడం అనేది అది ఒక నైజం లాగా అయిపోతుంది. సో దేవుడు అట్లా క్రమంగా నడిపించి కొన్ని ఇంకా మనం ఎదిగే కొద్దీ కొత్త ఫీలింగ్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. అది ఈర్ష్య కానీ, ద్వేషం కానీ, మరి ఒక విషయాన్ని గురించి మనము కొన్ని మరి చేదైన అనుభూతులు, చేదైన ఫీలింగ్స్ ఇట్లా కూడా ఫీల్ అవుతారా, ఇలాంటి ఫీలింగ్ కూడా వస్తుందా అని ఆశ్చర్యపోతుంటాం చాలాసార్లు. అంటే హ్యూమన్ ఫీలింగ్స్లో ఈ ఫీలింగ్ కూడా ఉందా, దీన్ని ఏమంటారు అని అనుకునేటట్టు, లేకపోతే ఈ సిచ్యువేషన్ నా లోపల ఇలాంటి ఫీలింగ్ కలుగు చేస్తుంది ఏంటి అనే ఒక థాట్ మనకి క్రియేట్ అవుతుంది. అంటే మనం ఎంత మంచిగా మనకు అన్నీ తెలుసు అనే స్టేట్లో కూడా ఎవరో ఒకరు మరి అన్యాయం జరగడం కానీ, లేకపోతే ఏదైనా కానీ అది కోపమైన, ఉద్రేకమైన, ఆవేశమైన అది కొత్త విధంగా అంటే అది ఏదో ఒక ఫీలింగే ఉంటుంది. 9 ఆత్మఫలాల్లో ఆ కేటగిరీలోనే వచ్చేది ఉంటుంది కానీ, బట్ అది ఒక ఆ సిచ్యువేషన్లో మనం ఫీల్ అవుతామని మనకే తెలియదు. అట్లాంటి కొత్త హ్యూమన్ ఫీలింగ్స్ అన్నిటిని కూడా మనం డిస్కవర్ చేస్తూ ఉంటాం. ఇట్లా కూడా ఉంటుందా హ్యూమన్ నేచర్లో అనేటివి కూడా మనకు అది బయలుపడినప్పుడు ఇది మంచిది అని అంటే ఫైన్, ఇది మంచిది కాదు, ఇది నేను ఇట్లా ఫీల్ అవ్వకూడదు కదా, ఇది ఇబ్బందికరంగా ఉంది అన్నవన్నిటిని కూడా తొలగించుకోవాలి. అలా అడిషన్, డిలీషన్ ఈ క్రమంలో మనం దేవుని స్వరూపంలో తీర్చిదిద్దబడుతూ ఉంటాం.
అది రక్షణ పొందుకున్నంత మాత్రాన ఇంక డైరెక్ట్‌గా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాము. తర్వాత దేవుడు ఒక్కసారి దేవుడిని నమ్ముకున్న తర్వాత మళ్ళీ కండెమ్నేషన్ అనేది ఉండదు అనేదేం లేదు. అనంటే దేవుడు నింద చెయ్యడు అన్నది ఏమీ లేదు. మీరెవరో నాకు తెలియనే తెలీదు అనేసి అంటాడు కూడా అని ఆయన వాక్యంలో చెప్పేశాడు. కాబట్టి మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. యేసు ప్రభువుని చూసినట్లయితే అంటే క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అనంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వాంతర్యామి, సర్వాధికారుడు, శక్తిమంతుడు, ఇంకా స్వచిత్తుడు, ఇంకా బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఇవన్నీ కూడా ఆయనకు ఉండేటటువంటి గుణాతిశయాలు. అయితే యేసు ప్రభు కూడా మరి ఎవరు అనంటే దేవుడు మనకు తోడు, అంటే దేవుడు మనతో కూడా అన్నని ఇమ్మానుయేలు అనేసి ముందుగానే ప్రాఫెసీస్లో చెప్పేసినారు. సో దేవుడు మానవ అవతారం ఎత్తి మరి వచ్చి ఇక్కడ పాప పరిహారార్థ బలిగా ఆయన యాజకుని పనిని ఆయన ముగించాడు అనేది మనకు తెలుస్తుంది బైబిల్ ద్వారా. ఇకపోతే మందసం పెట్టె పైన కూడా ఆయన రక్తం ఆయన చిందించినట్టుగా కూడా మరి డిస్కవరీస్ అనేటివి ఉన్నాయి. అయితే మందసం పెట్టె దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది ఇంకా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. నా యాజకుడిగా ఫుల్ఫిల్ చేశాడంటే మనం సిలువలో మరి మరణించే వరకే అనుకున్నాం, కానీ మరి అటోన్మెంట్ కూడా హై ప్రీస్ట్గా ఆయన చేసేసాడు. ఇంత వండర్ఫుల్గా అని మరి వినడానికి ఆశ్చర్యం కలిగించేటట్టుగా. ఎందుకంటే ఆ పనిని ఆయన అట్లా ఫుల్ఫిల్ చేశాడంటే అది అంటే ఒక వండర్ఫుల్ ఫీలింగ్ కలుగజేసేటటువంటి ఒక విషయం. ఇప్పుడు ఆదం నుంచి మొదలు పెడితే దేవుడు మరి అన్నిటినీ ఆయనే సృష్టించాడు. మరి ఏదైనా వనంలో పాపం చేస్తారని దేవుడికి తెలియదా? అయితే దేవుడు ఎందుకు అక్కడ పెడతారు అని చెప్పేసి క్వశ్చన్ వేస్తూ ఉంటారు. దేవుడికి తెలుసు, మనకు తెలియాలి కదా. అందుకు దేవుని మూర్ఖత్వము మనుషుల జ్ఞానం కంటే గొప్పది అని ఉంది అని ఆయనే చెప్పినాడు ఆయన వాక్యంలో. కాబట్టి మనము యోచన కలిగి ఆలోచించి పరిశీలన చేస్తే మనకు అర్థం అవ్వడానికి దేవుడు ఆయన క్రియేషన్లో కానీ లేకపోతే ఆయన చేసిన ప్రతి దానిలో కూడా ఆనవాళ్ళు రుజువులు వదిలిపెట్టి ఆయన చేస్తాడు. ఎందుకంటే ఇట్లనే మనకి ఇట్లాంటి పిచ్చి ప్రశ్నలు వచ్చినప్పుడు లేకపోతే మన అన్వేషణ అది పిచ్చితనం కాదు, కానీ మనము చాలా తెలివైన విషయాలు అని అనుకుంటాం, కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనకు అది ఎంత వెర్రితనము అని అనిపిస్తుంది. అట్లాంటి ఆనవాళ్ళని దేవుడు వదిలిపెట్టుంటాడు. మనం ఎంతో జ్ఞానవంతమైన ప్రశ్నలు అడుగుతున్నామని మనం ఫీల్ అయిపోయినా మన జ్ఞానాన్ని కొల్లగొట్టేటటువంటి రుజువులు జవాబులు దేవుడు వదిలిపెట్టుంటాడు. ఆదాము ఇలా పాపం చేశాడు, ఇలా వచ్చాడు, మరి అది చేశాడు అనేసి మనం క్వశ్చన్ చేస్తామని దేవుడికి తెలీదా? తెలుసు. ఆయన కూడా ఆయన ఆనవాళ్ళన్నింటినీ కూడా వదిలిపెట్టాడు. మానవ స్వభావం ఎట్లాంటిది అని మనం గ్రహించడానికి. వాళ్ళు ఇన్నసెన్స్ అనేది అంటే షై అనే ఫీలింగ్ అనేది ఒకటే వాళ్ళకి లేకుండా ఉంది ఆదమ్ హవ్వ, కానీ వాళ్ళకి తెలివి అనేది ఉన్నింది, ఫ్రీ విల్ అనేది ఉన్నింది. అంటే ఒక ఇష్టం, వాళ్ళ స్వంత డెసిషన్ అనేది ఒకటి ఉన్నింది. అది ఫస్ట్ నుంచి దేవుడు అదే రివీల్ చేసింది. ఆమె సొంతగా ఆమె మరి పాము పండుని తీసి ఇవ్వలేదు. చెప్తే అరే తింటే మనం కూడా దేవుళ్ళు అయిపోతామా అని ఆలోచించుకొని ఆలోచించుకుంది. అట్లాంటి తెలివినిచ్చాడు, అట్లాంటి మరి స్వబుద్ధిని కూడా దేవుడు ఇచ్చాడు. కానీ మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా దేవుని పైన ఆధారపడాలి అనే వాక్యంలో చెప్తూ ఉంటాడు. అట్లా మనం అర్థం చేసుకోవడానికి ఇవన్నీ ప్రతి ఒక్కరి దగ్గర ఫ్లాస్ ఉన్నాయి. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి వాళ్ళు హ్యూమన్లీగా ఏదైతే ఫీల్ అవుతారో అవన్నీ దేవుడు బయలుపరిచాడు. అబ్రహాము మరి భయపడి ఆయన చంపేస్తారేమో అని సారాని మరి వివాహం కాలేదు నా సిస్టర్ అని ఆయన చెప్పుకున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఆయన మరి బలమైన హస్తంతో అడ్డుకున్నాడు. అక్కడ ఫరోరాజు కళలోకి పోయేసి దేవుడు బెదిరించుంటాడు. కాబట్టి ఆయన భయపడిపోయేసి నువ్వు ఎవరు అసలు ఏంది నీ కథ, నువ్వు అబద్ధం చెప్పావా నాకు అనేసి అడిగి నేను తీసుకొని పోనీ భార్యనని పంపించేస్తాడు. సో అక్కడ అబ్డక్షన్ అంటే కిడ్నాప్ అంటారు కదా పెద్దవాళ్ళని, అబ్డక్షన్ అంటారు. అట్లా జరిగిందే కానీ అక్కడ అబ్యూజ్ అనేది ఏం జరగలేదు. సో పంపించేస్తాడు, వెళ్ళిపోతారు. ఇది అబ్రహాం భయము అనేది ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి అవసరత లేదు కదా. విశ్వాసులకు తండ్రి ఆయనకు ఉండేటటువంటి చిన్న ఫ్లాస్ని కూడా చిన్నదో పెద్దదో కానీ మరి అది మెన్షన్ ఎందుకు చేశాడు దేవుడు? పరిశుద్ధ గ్రంథం కాబట్టి మెన్షన్ చేసినాడు. అక్కడికి కూడా దేవుని గ్రేస్ అనేది అంటే దేవుని కృప రీచ్ అవుతుందని చూపించడానికి. తర్వాత మోషే విషయంలో కూడా మరి వెళ్ళి ఇట్లా వీళ్ళు నీళ్ళు కావాలి అని తొందర చేస్తున్నారు అనేసి ట్యాబర్నాకల్ అంటారు కదా, గుడారంలోకి వెళ్ళి దేవునితో మోషే కానీ వాళ్ళ అన్న కానీ సంభాషణ చేసేటప్పుడు దేవుడు చెప్తాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక బండ వస్తుంది, దాంతో నువ్వు మాట్లాడు, నేను నీళ్ళు ఇస్తాను అని చెప్తాడు. అనగానే సరేలే అనుకుని పోతాడు. ఎట్లా సరేలే అని అనుకుంటాడంటే మనం దేవుడు ఉన్నాడు అని దేవుని ప్రెజెన్స్ని సరేలే అని అనుకుంటామే, అదే విధంగా. ఎందుకనంటే దేవుడు ఉన్నాడు అనే భయంలో బ్రతుకుతాం కాదు. భయం ఎప్పుడు వస్తుంది? ఏదైనా కొంపు మునిగే పనులు జరిగినప్పుడు అప్పుడు భయం వస్తుంది.
సిక్నెస్ భయం వస్తుంది, యాక్సిడెంట్స్ భయం వస్తుంది. అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. అంటే దేవుడు అనే ఆయన ఔన్నత్యంలో గుర్తొస్తాడు. కానీ అది నిరంతరం ఉండాలి. భయము అనంటే భయపడిపోయి వణికిపోయేది కాదు. భయము అనంటే రెఫరెన్స్, ఆ మర్యాద, అక్నాలెడ్జ్మెంట్ ఆల్వేస్ దేవుని ప్రెజెన్స్ ఎప్పుడు ఉంటుంది. మరి దేవుడు ఉన్నాడు అనే అనే ఒక ఫీలింగ్తో బ్రతుకు డిఫరెంట్. ఆ కాన్షియస్లో బ్రతకడం అనేది ఉన్నప్పుడు ఆ మర్యాద, ఆ గౌరవము ఎప్పుడు ఉంటుంది, సీజనల్గా రాదు. అట్లా ఆయన మోషే ఏం చేశాడు, సరేలే ఏదో ఒకటి అనుకుని పోయినాడు. అన్యాయం జరిగేటప్పుడు కానీ ఏదో ఒకటి కానీ ఏం చేస్తాడులే దేవుడు, ఏదో ఒకటిలే చూస్తుంటాడు. సరేలే అట్లా అనుకోరా మనుషులు. దేవుడు బాగా గట్టిగా ఇచ్చేదాకా అనుకుంటారు, తర్వాత తెలుసుకుంటారు. ఏదైనా బలంగా ఏదైనా సన్నివేశాలు జరిగినప్పుడు అయ్యో దేవా నేను ఇట్లా అనుకున్నానే, నేను ఎంత పాపినని రియలైజ్ అవుతారు. అట్లా కానంత వరకు సరేలే దేవుడు చూస్తుంటాడులే నాయన, దేవుడు ఉన్నాడులే నాయన అని చెప్పినప్పుడు సరేలే అదే యాటిట్యూడ్. అక్కడ యాటిట్యూడ్ చూపించలేదు కానీ మనసులో ఏదోలే అని అనుకుని వెళ్ళిపోయినాడు అని ఎట్లా తెలుస్తుంది మనకనంటే దేవుడే తర్వాత చెప్తాడు. ఎప్పుడు చెప్తాడనంటే మరి వెళ్ళి నువ్వు ఆ బండతో మాట్లాడని చెప్తాడు. నడిపించుకుంటా పోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బండతో మరి మాట్లాడకుండా హేస్లో బండని కొడతాడు. కొట్టినందుకు ఆయన ఇజ్రాయెల్కి అంటే కానాన్ దేశానికి పోలేదు అనేది కాదు. అక్కడ దేవుడే అక్కడ చెప్తాడు, నువ్వు నమ్మలేదు నన్ను కాబట్టి నువ్వు ప్రామిస్ ల్యాండ్కి పోవు అని చెప్పేస్తాడు. అది ఆయన స్టేట్మెంట్ ఇచ్చినాడు అక్కడ, నువ్వు నమ్మలేదు కాబట్టి, బికాజ్ యూ డిడ్ నాట్ బిలీవ్ అని ఉంటుంది వాక్యంలో. దాన్ని మోషే మాట్లాడమంటే కొట్టాడని కొందరు, ఒకసారి కొట్టమంటే 2 సార్లు కొట్టాడని కొందరు చెప్తా ఉంటారు. అదంతా కాదు. మోషే నమ్మలేదు అని అంటే దేవుడి దగ్గర అపనమ్మకం చూపించలేదు, మాట్లాడలేదు, ఏం లేదు. ఆయన వెళ్ళాడు, వీళ్ళంతా ఇట్లా అడుగుతున్నారు, సరే దేవుడు ఇట్లా చేయమని చెప్పినాడు, ఏమోలే అని అనుకుని వచ్చాడు. ఒక కన్ఫ్యూజన్లో వచ్చి ఉండొచ్చు, సంపూర్ణంగా నమ్మకపోయి ఉండొచ్చు. దేవుడికి ప్రతిసారి కావాల్సింది ట్రస్ట్ అండ్ ఒబీడియన్స్. అట్లాంటి మోషేతో ధర్మశాస్త్రం రాయించాడు దేవుడు. ధర్మశాస్త్రం రాసిన మోషే దగ్గర అపనమ్మకం కూడా ఉందా అనేటటువంటి ఆ ఫ్లాని ఎత్తి చూపలేదా? అందుకు ఇది పరిశుద్ధ గ్రంథము. తర్వాత దావీదు జీవితాన్ని గురించి ముందుగానే ఆయన అసలు నేను దేవుడికి టెంపుల్ కడతా అని అంటుంటే, నువ్వు వచ్చి నీ గుడారాలో నేను ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని దేవుడు అంటాడు. అని కూడా సరేలే నా కోసం ఏదో కట్టాలని నువ్వు ముచ్చట పడుతున్నావు కదా, కాబట్టి నేను నిన్ను నిరంతరంగా ఎస్టాబ్లిష్ చేస్తాను, దీవిస్తాను, నీ పేరుని నేను నిలబెడతాను, నువ్వు ముచ్చట పడుతున్నావు కాబట్టి నేను వచ్చి నా ప్రెజెన్స్ని ఇస్తాను, కానీ అది నువ్వు కట్టవు, నీ కొడుకు కడతాడు అని నాతాన్ దగ్గర చెప్పి పంపిస్తాడు. అంటే నాతాను ఒక ప్రాఫిట్, ఆయనకు చెప్పి పంపిస్తాడు. దావీదుకే కూడా తెలిసి ఉండకపోయి ఉండొచ్చు, తర్వాత దేవుడు బయలుపరుచుంటాడు కదా. దావీదు కూడా దేవునితో సన్నిహితంగా ఉండేటటువంటి వాడే, దావీదుని కూడా ప్రాఫిట్ అనే అంటారు. సరే ముందుగా దావీదుకు చెప్పకపోయినా అది ముందుగా నాతాన్ ద్వారా చెప్పినాడు. ఎప్పుడో 11వ అధ్యాయంలో బెత్షెబాను చూస్తాడు, కానీ దేవుడు 7వ అధ్యాయంలోనే చెప్పాడు, ప్రీ డెస్టైన్డ్ ప్లాన్ ఆఫ్ గాడ్. అది కూడా బైబిల్లో ఉంటుంది. దేవుని మరి క్రియలన్నీ కూడా ప్రీ డెస్టైన్డ్. అలా అని మనకి ఏం జరుగుతుందో లైఫ్లో, ఏది ప్రీ డెస్టైన్డ్, ఏది తల రాత, ఏది కాదు, ఏది మన రాత, ఏది మన డెసిషన్ అని అంటే మనకున్న డెసిషన్ అంతా ఒకటే. దేవునితో సంబంధం కలిగి లోబడి నడుచుకోవడం, లోబడటము అంతే. అది ఆ సిచ్యువేషన్లో ఉంటే అక్కడ లోబడటం. దేవుడి చిత్తం ఏది, దేవుని ప్రణాళిక ఏది అనేసి మనుషులు వాళ్ళు కన్ఫ్యూజన్ చేసుకుంటూనే ఉంటారు. వీ ఆల్ గో త్రూ బట్ అక్కడ మనం అల్టిమేట్గా లెర్న్ చేసేది ఏంటంటే, వాట్ ఎవర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ టుడే, డూ జస్టిస్ టు దాట్. నీ చేతుల్లో ఈరోజు ఏముందో దానికి నువ్వు న్యాయం చేయి. అది ఎలా చేయాలో దాన్ని అలా చేయి. నీకు తెలియకపోతే దేవుని పైన ఆధారపడి చేయి. అది మన చేతిలో ఉండేది. అది మన ఫ్రీ విల్, మన ఫ్రీ డెసిషన్. అది మన డెసిషన్. అది దేవునికి కావాల్సింది. మన సొంతగా మనం లోబడటమే, అంటే ఆటోనోమస్గా ఒక డెసిషన్ తీసుకోవడమే దేవునికి కావాల్సింది. ట్రస్ట్ అండ్ ఒబే. సో అక్కడ మోషన్ నమ్మలేదు అనేటటువంటిది ఇజ్రాయేలీలందరికీ కాదు, మొత్తం మనకందరికీ కూడా దేవుడు బయలుపరిచే విధంగా ఎత్తి పెట్టాడు అక్కడ. అలాగే ఆయన కృప కూడా ఆయన ఎత్తి చూపాడు. మరి అలాంటి ఫ్లాని పట్టుకొని మనం ఈరోజు మాటలు అనడానికి లేదు. దేవుడే దిగి వచ్చి మోషేని పూడ్చిపెట్టాడు చనిపోతే. అట్లాంటి మరి గొప్ప మనిషిని కూడా చూపించాడు. అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుని యొక్క కృప కానీ, ప్రేమ కానీ, మరి ఆయన యొక్క మంచితనం కానీ ప్రతి విషయాన్ని కూడా తీర్చిదిద్ది మనల్ని మంచి మార్గంలో పెడతాడు అనేటటువంటిది బైబిల్ చూపించేటటువంటి ఇచ్చేటటువంటి సందేశం. అందుకు బైబిల్ పరిశుద్ధ గ్రంథము. మరి దావీదు మరి పాపం చేసిన తర్వాత కూడా దావీదు అక్కడి నుంచి వచ్చేటటువంటి పశ్చాత్తాపము
ఎంతగా ఉనిందంటే మరి దేవా నాకు శుద్ధ హృదయంను స్థిరమైన మనసును కలుగజేయమని ఈ రోజు వరకు కూడా ప్రతి డినామినేషన్లో మనం చెప్పేటటువంటి కన్ఫెషన్ పార్ట్ మనం రొట్టె విరిచేటప్పుడు కూడా అదే చెప్తాం. ఎప్పుడు అదే చెప్తాం. అంటే ఒక మనిషి రిపెంటెన్స్ ఉంటే ఎలా ఉంటుంది, రిపెంటెన్స్ మరి నిజంగా అయితే ఆ మనిషి స్థితిగతులు ఎలా ఉంటాయి, అది దావీదు ద్వారా బయటికి ఎందుకు తీసుకురావాలా? ఎందుకనంటే ఈరోజు కూడా ఎంతోమంది రిపెంట్ అయినప్పుడు ఆ ఫీలింగ్స్ ఏంటి? ఆ ఫీలింగ్స్‌కి దేవుడు మరి స్పందిస్తాడా? లేదా ఆ ఫీలింగ్స్‌లో దేవుడు మనల్ని ఆదుకోగలుగుతాడా? అనే క్వెషన్స్ ఉంటాయే, దానికి జవాబుగా మరి దావీదు రాసినటువంటి కీర్తనల్లో గానీ, ఆయన ఇచ్చినటువంటి 51 సామ్‌లోనైనా ఇలాంటి హృదయంని కూడా దేవుడు ఇష్టపడతాడు. దేవుడు అతికించగలుగుతాడు. దేర్ ఈజ్ హోప్ అనేటటువంటి ఒక మెసేజ్ ఫర్ ఎటర్నిటీని దేవుడు దయచేయడం జరిగింది. సో ఈవెన్ మనకు దేవుని ప్రణాళికలో నేనైనా కూడా మరి ఏదైనా కూడా ఒడిదుడుకులు జరిగిన అన్యూజువల్ వేస్ ఆఫ్ గాడ్, అన్యూజువల్ ప్లాన్స్ ఆఫ్ గాడ్ అట్లాంటివి ఏవి ఉన్నా కూడా దాంట్లో దేవుడు తెచ్చేటటువంటి గొప్ప సందేశం అనేది ఒకటి ఉంటుంది. అది చిరకాలము నిలబడుతుంది. అలా ఉంటాయి దేవుని యొక్క క్రియలు అని మనకు బైబిల్ చూపెడుతుంది. మేరీ కన్యక గర్భము ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఒకవేళ కానీ దేవుడు యోసేపునే కానీ వాడుకుని ఉంటే, అంటే యోసేపు ద్వారానే జన్మించి ఉండొచ్చు కదా, మరి కన్యక గర్భంలో ఎందుకు దేవుడు ఉద్భవించాలి అని అంటే, పాపం అనేది జన్మతః పాపం అని ఉంది కదా, జన్మతః పాపము కర్మతః పాపము. జన్మతః పాపం అనేది ఎంత యాన్సిస్టర్స్ అందరూ పరిశుద్ధులే అయినా, పాపమే ఎరుగినటువంటి వాళ్ళైనా ఆదాం నుంచి పాపం అనేది వస్తూనే ఉంది కదా, జనరేషనల్ కర్సెస్. అది ఎవరు బ్రేక్ చేసేది? దాన్ని బ్రేక్ చేయాలి కదా. అందుకే మనకు కన్యక గర్భం ఉంది. ఎందుకంటే ఆదం ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదంకి పేరెంట్స్ ఎవరు? దేవుని కుమారుడు. అదే ఉంటుంది మత్తయి సువార్త 1వ అధ్యాయం అంతా కూడా ఉంటుంది, ఆడమ్ హిస్ ఫాదర్ బీయింగ్ గాడ్ అని. సో దేవుడి నుంచి ఆదం వచ్చాడు, మరి దేవుడి నుంచే రావాలి కదా. అందుకని దేవుడి నుంచే యేసుప్రభు కూడా వచ్చాడు. మరి కన్యక గర్భం ద్వారా రావాలి కాబట్టి, కన్యక గర్భం ఎందుకు అక్కడ? మరి ఆదాంని మట్టితో చేశాడు కదా, అలా యేసుప్రభుని కూడా మట్టితోనే చేసి ఉండొచ్చు కదా. అని అంటే హవ్వ నుంచి కదా పాపం వచ్చింది. అందుకే స్త్రీ ద్వారానే విమోచన కూడా రావాలి అని మరియ గర్భంని ఎంచుకొని మరి అక్కడ మనిషిలాగా దేవుడు ఉద్భవించడం అనేది జరిగింది. ఒక దైవ కార్యం, పరిశుద్ధాత్మ శక్తి అని దేవుడు చెప్పాడు కాబట్టి ఇట్స్ జస్ట్ త్రూ అ వర్డ్. గర్భం ధరించిన వెంటనే మరి దేవుడు దూతని కూడా పంపించి ఉండొచ్చు. కానీ దేవుడు మరి ఒక ప్రణాళిక చొప్పున ఫస్ట్ మ్యాన్ షుడ్ బి ద సన్ ఆఫ్ గాడ్. ఫస్ట్ ఉమెన్ నుంచి సిన్ వచ్చింది కాబట్టి ఉమెన్ నుంచే విమోచన కూడా రావాలి అని దేవుడు కన్యక గర్భం ద్వారా ఆయన ఉద్భవించి మనిషిగా పుట్టి ఈ శిలువ కార్యం అంతా కూడా చేయడం జరిగింది. హీ బికేమ్ ది ఎటర్నల్ సాక్రిఫైస్. అంతటితో ఆగేది కాకుండా మరి ప్రధాన యాజకుడి యొక్క పని కూడా ఆయన చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. మందసం పెట్టిపైన ఆయన రక్త ప్రోక్షణ కూడా జరిగింది అని అంటే ఇట్స్ వండర్ఫుల్ థింగ్. సో ఆయన అటోన్మెంట్ కూడా చేయటం అనేది జరిగింది. ఆయన పునరుత్థానం ద్వారా మనకి ఒక హోప్ దేవుడు క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఆడ మగ ఈక్వల్ అని ఈ మెసేజ్లోనే చెప్తున్నాడు దేవుడు. న్యూ టెస్టిమెంట్లో ఇదే ఉంటుంది. ఫస్ట్ సిన్ ఆదాం నుంచి కాబట్టి దాన్ని రూల్ అవుట్ చేయడానికి యేసుప్రభు వచ్చాడు. హవ్వ నుంచి కాబట్టి దాన్ని రూల్ అవుట్ చేయడానికి కన్య గర్భం ద్వారా దేవుడు వచ్చాడు. కాబట్టి మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అని అక్కడే రూల్ అవుట్ చేస్తాడు. అంతేకాకుండా వాళ్ళిద్దరిని ఒకటే మెటీరియల్తో చేశాడు దేవుడు. సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు. ఎస్పెషల్లీ ఈ సీజన్లో మరి ఆడవాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ప్రాధాన్యత దేవుడు ఇచ్చి ఉంటున్నాడు రిగార్డింగ్ ప్రీచింగ్ కూడా. ఒకవేళ ఇలాంటి సందేహాలు ముందుగా వస్తాయేమో అని దేవుడికి తెలీదా? తెలుసు కదా, మనకు తెలియదు. అందుకే దేవుడు ఆడవాళ్ళకి ఆ భాగ్యం ఇచ్చాడు. ఆయన రెజరెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ కనిపించింది ఆడవాళ్ళకి. అట్లాంటి ఒక తిట్టు కూడా తిడుతూ ఉంటారు కదా, దూషణ మాటలు చేస్తూ ఉంటారు. మరి ప్రాస్టిట్యూట్స్కి కనబడ్డాడు ఫస్ట్ అని. షీ వాజ్ నాట్ ఎ ప్రాస్టిట్యూట్ వెన్ షీ చేంజ్డ్ హర్ హార్ట్ అండ్ వేస్. మరియా, మగ్దలేని మరియా ఒక ప్రాస్టిట్యూట్. ఆమె మారు మనసు పొందుకొని దేవుని ఫాలో అవుతూ ఉండింది. సో అట్లాంటి మరి దేవదూషణ మాటలు మాట్లాడతారు. కానీ ఆయన అట్లాంటి ఆవిడకి ఎంతూజియాజం ఉంది. అరే యేసుప్రభు చెప్పాడు కదా, ఒకవేళ లేసుంటాడా ఆయన చెప్పినట్టు, లేకపోతే ఏ స్థితిలో ఉంటాడు, మహనీయమైన వాడు కదా, అంటే చాలా మహత్కార్యములు చేసేటటువంటి వాడు కదా, ఆయన ఏ స్టేట్లో ఉంటాడు అని ఆమెకి ఎంతూజియాజం ఉనిందేమో, అంటే ఆశ ఉనిందేమో. లేదా ముందు నేను వెళ్ళి చూడాలి అని ఆత్రం ఎందుకుంటుంది? లేకపోతే నార్మల్గా వెళ్తున్నారు, సరే మనకి ఇక ప్రభు లేడు అని అనుకునే ఉనింటే అప్పుడు అలాగే డల్గా అందరిలాగే నడుచుకుంటా వెళ్ళుండొచ్చు. కానీ ఆమె పరిగెత్తుకుంటా వెళ్ళటం ఎందుకు జరిగింది? సో ఆమె అందరికంటే ముందుగా వెళ్ళి అక్కడ అయ్యో నా ప్రభువుని ఎవరు ఎత్తుకుని వెళ్ళిపోయారు, మరి ఆయన లేడేంటి అని ఆశ్చర్యపోతుండగానే ఆయనను చూసింది. ఆయన చెప్పాడు, మరి నేను లేచాను, వెళ్ళి అందరికీ చెప్పండి అంటే వాళ్ళు పోయి అందరికీ ప్రకటించడం అనేది జరిగింది. సో స్త్రీకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కానీ అటువంటి మర్యాద కానీ దేవుడు అక్కడ ఇచ్చి ఫుల్ఫిల్ చేసినాడు. హీ ఫుల్ఫిల్డ్ ఎవ్రీథింగ్. అందుకు బైబిల్ పరిశుద్ధ గ్రంథము. ఇకపోతే కొన్ని వాక్యాలు ఐ విల్ గివ్ ద సైటేషన్.
కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఎలాంటి వారు పరలోక రాజ్యానికి రారు అనేటటువంటిది ఉంది. దాంట్లో 1 కొరింథీయులు 6వ అధ్యాయము 9-11 వచనాలు, ప్రకటన గ్రంథము 21:8, ప్రకటన గ్రంథము 22:15, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-21 వచనం వరకు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము, 1 తిమోతి 1వ అధ్యాయము 9వ వచనం. వీటన్నిటిలో కూడా ఎలాంటి వాళ్ళు అన్నిట్లో కామనే ఉంటుంది. కొన్ని పదాలు అనేటివి మారుతూ ఉంటాయి. ఎలాంటి వారు పరలోక రాజ్యానికి రారు, అర్హులు కారు అనేటువంటివి, అంటే ఆ పాపాలన్నీ లిస్ట్ ఇచ్చాడు దేవుడు. ఖచ్చితంగా చెప్పాడు, ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి రారు. నువ్వు దేవుని తెలుసుకొని ఉండకపో, ఏదైనా ఉండు, అబద్ధాలు చెప్పుకుని బతికే వాళ్ళైనా కూడా వెళ్ళరు. ఫాల్స్హుడ్ అని అంటే మరి ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి అందులో బ్రతుకుతూ ఉంటారు కదా, హిపోక్రసీ అంటే మనము కాయిన్ కాదు, 2 సైడ్లు ఉండేదానికి, పబ్లిక్ సైడ్, ప్రైవేట్ సైడ్, అట్లంతా. మన ఎంటైర్ జీవితం అంతా కూడా మినిస్ట్రీయే కదా, సర్వీస్. మన తోటి వాళ్ళకి మనం చేసేటటువంటి సేవే మినిస్ట్రీ. ఏ రకంగా మనం ఎలా ఉండాలో అలా ఉండి, దేవుడు చెప్పినట్టు ఉండటమే మినిస్ట్రీ. అంతేగాని ఫుల్ టైం మినిస్ట్రీ, పార్ట్ టైం మినిస్ట్రీ అని సువార్తని ఒక బిజినెస్ లాగా చేసుకొని బ్రతికే అవసరం లేదు. మన జీవితము ఎప్పుడు సాక్ష్యము అని అంటే, మన జీవితం ఉన్నట్టుగా ఉండి, ఇప్పుడు వీడొక మనిషి ఉంటాడు, బాగా సిగరెట్లు తాగుతుంటాడు, సడన్గా అతనికి ఒక అవేకనింగ్ కలిగి, ఈ రోజు నేను తీర్మానం చేసుకుంటున్నాను, నేను మానేస్తాను అని మానేసేటటువంటి శక్తి సడన్గా పొందుకుంటాడు. ఆ తర్వాత అందులో నిలబడమే కాకుండా అతని వైఖరి అంతా కూడా మార్చేసుకొని, మరి అతని స్వభావం మారిపోయి ఆయన దేవుని ధ్యానించుకుంటూ బతుకుతూ ఉంటాడు. హీ ఈస్ కాల్డ్ అ లివింగ్ ఎగ్జాంపుల్. అలాంటివి చూసినప్పుడు కదా మనకు తెలుస్తుంది దేవుడు ఉన్నాడు అనే దానికి రుజువు. అలాంటివి చూసినప్పుడు తెలుస్తుంది. సో మనము దేవుని తెలుసుకొని ఆ విధంగా మనం బ్రతుకుతూ ఉండాలి. బాప్తిసం తీసుకోవాలి అని అంటే కూడా ఆయన లోపల పాపం లేదు. ఆయన వెళ్ళి ఆయన సరెండర్ చేసుకున్నాడు. ఒకడు నీటి ద్వారా కానీ ఆత్మ ద్వారా కానీ బాప్తిసం తీసుకుంటేనే పరలోక రాజ్యానికి రాడు అని అంటే, నీటి ద్వారా ఆయన ఎప్పుడో ఇచ్చేసినాడు, ఆయన బాప్తిసం ద్వారానే అని అనుకోవచ్చు. హీ రూల్డ్ ఇట్ అవుట్. సర్కంసిషన్ అనేది మరి బికాస్ హీ హ్యాడ్ ఇట్, హీ రూల్డ్ ఇట్ అవుట్ ఫర్ ఎవ్రీబడి కదా. బాప్తిసం కూడా అదే లెక్కకు వస్తుంది. మనం తీసుకుంటాము అది వేరే, మనకి ఆ ఫెసిలిటీ ఉన్నంత వరకు. బట్ అది కాదు ఇంపార్టెంట్. ఆత్మలో బాప్తిసం పొందుకోవడమే ఇంపార్టెంట్. దానికి అంటాడు కదా, మరి అక్కడ మరలా తిరిగి జన్మించితే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడు అని అంటాడు. ఆ మరలా తిరిగి జన్మించడం అంటే ఏంటి? కొత్తదనము, నూతనత్వం అనేది రావాలి. ఇవాళ రేపు హిపోక్రసీ ఎక్కడైనా. ఒకడు సపోజ్ బయట ఒక బెగ్గర మార్మల్స్ పూనుకున్నాడు, నేను మరి దేవుని నమ్ముకున్నాను, నేను వచ్చి సాక్ష్యం చెప్తాను అని అంటే అనుమతిస్తారా? అనుమతించవచ్చేమో. తర్వాత కొన్ని రోజులు దేవునిలో బాగా ఎదిగిన తర్వాత అతనికి దేవుడు కొత్త విషయాలు బయలుపరుచుంటాడు. అంటే అతను నేర్చుకుని ఉంటాడు ఏదైనా కూడా. మరి నేను కూడా కొంచెం వాక్యం పంచుకోవాలని అంటే అవకాశం ఇస్తారా? డౌట్ కదా. అలాంటి వ్యవస్థ ఉంది మనకి. ఎందుకనంటే మనం విలువ ఫర్ పొజిషన్స్. మాటలు అనేటివి వాటికే వాటి విలువ ఉంటుంది. ఒక పొజిషన్ ఉంటే వాడు మాట్లాడితే దాని విలువ ఎక్కువైపోదు, ఒక పొజిషన్ లేనివాడు మాట్లాడితే దాని విలువ తగ్గిపోదు. ఆ మాటలకి విలువ అనేది ఉండేది. మనం ఎవరు మాటలకి విలువనిచ్చేదానికి? అంటే దేవుని వాక్యానికైనా కూడా, ఏదైనా సందేశానికైనా కూడా దాని విలువని మనం ఎక్కించేది తగ్గించేదంతా ఏముండదు. పొజిషన్ డస్ నాట్ వ్యాలిడేట్ వర్డ్స్. అదొకటి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పొజిషన్ వ్యాలిడేట్స్ వర్డ్స్ అని అనుకోవటం వల్లనే ఈరోజు మనకు రిఫార్మేషన్ అనేది లేదు. సంఘాలలో రిఫార్మేషన్ లేదు, సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకంటే దేవుడు అంటేనే ఎవరని తెలియకుండా మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు అంటే ఎవరని తెలియకుండా గుడికి వెళ్తూ ఉన్నారు. ప్రతి ఆదివారం పోతారు, ఏం నేర్చుకుంటారు? ఏం తెలుస్తుంది? యేసుప్రభు ఎవరు అని అంటే కరెక్ట్గా ఎవరైనా చెప్పగలుగుతారా? నీకేమవుతాడు అని అంటే చెప్పగలుగుతారా? దేవునితో వ్యక్తిగత సంబంధం దొరికిన తర్వాత నీకు నీ అనుభవంలో నువ్వు దేవుని ఎలా తెలుసుకున్నావు, దేవుని ఎలా చూస్తున్నావు? మరి గత 2 వారాల నుంచి మనం ఒక మాట వింటున్నాం, రాజ్యము. దట్ ఈస్ ద పర్స్పెక్టివ్ హీ హ్యాడ్. అట్లాంటి ఔన్నత్యంలో దేవుని చూడటం జరిగింది, దేవుని అర్థం చేసుకోవడం జరిగింది. కాబట్టి అలా నీ జీవితంలో నువ్వు దేవుని ఎలా చూసావు, ఎలా అర్థం చేసుకున్నావు, నీ వ్యక్తిగత అనుభూతి ఏంటి అనేది ఉండాలి కదా. అలాంటివన్నీ ఇప్పుడు మనం వినట్లేదు. ఎక్కడెక్కడో అనానమస్గా వింటున్నాం. బయట ఎవరెవరో మరి అదే దేవుడు ఎవరు చెప్పకనే దేవుడు తానంతకు తాను ఎవరికో ఒకరికి ప్రత్యక్షమే చెప్తుంటే వాళ్ళు చెప్పే సాక్ష్యాల ద్వారా మనం ఈరోజు కనుగొంటున్నాం. కానీ మరి చర్చ్ ఎందుకుంది? మనం ఏం నేర్చుకుంటున్నాం? వి పిక్ ఆన్ ద పొజిషన్స్. ఒక స్పీకర్ చర్చకి రావాలి అనేసి అంటే వాళ్ళు ఎంత ఘనత కలిగినటువంటి వాళ్ళు, ఎంత ఆస్తిపరులు, ఎంత సూటు బూటు వేసుకున్నారు, ఎంత మరి స్టైలిష్గా ఉంటున్నారు, అదంతా కాదు. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఎలాంటి మనిషి అన్నది వాల్యూ చేస్తున్నారా? అది ఎలా తెలుస్తుంది? ముందు మనకు విచక్షణ ఉంటే తెలుస్తుంది. మనకు ముందు ఆ విచక్షణ ఉండాలి. విచక్షణ జ్ఞానం ఇచ్చేది ఎవరు? నా మాట కాదు, బైబిల్ మాట, పరిశుద్ధాత్మ. విచక్షణ
ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు, అంతరంగాల్ని పరిశీలించేటటువంటి జ్ఞానాన్ని కూడా దేవుడు ఇస్తాడు. మరి గూఢార్థమైన విషయాల్ని అర్థం చేసుకునేటటువంటి శక్తిని కూడా దేవుడు ఇస్తాడు, అట్లాంటి కాన్షియస్ని. కానీ వీఆర్ నాట్ గోయింగ్ బై దట్ కాన్షియస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వీఆర్ నాట్ లివ్ లైక్ దాట్ బికాస్ వీఆర్ నాట్ అలౌయింగ్ గాడ్. మనం ఎంతసేపు లోకరీత్యా అన్నీ చూడడము, వీళ్ళు అర్హులా గారా, పొజిషన్ ఉంటే వాళ్ళకి ఏం వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి చెప్పు, దీన్ని ప్రిపేర్ అయ్యి చెప్పు, ప్రిపేర్ అయ్యి, ఎగ్జామ్ అదే కాంపిటీషనా, ప్రిపేర్ అయ్యి చెప్పేదానికి, దీన్ని ప్రిపేర్ అయ్యి చెప్పు. ప్రిపరేషన్ ఏంటి? దేవుడు నడిపిస్తే ఎట్లా ఉంటుంది అనేసి అంటే, మనకు ఆ ప్రదేశం ఏంటి అని తెలియకపోయినా, ఆ మనుషులకి ఏం చెప్పాలి అని తెలియకపోయినా, ఏం వాక్యం చెప్పాలో దేవుడు అది ఇస్తాడు, ఇచ్చి చెప్పమని చెప్తాడు. అలాంటి సందర్భాల్లోకి దేవుడు నడిపిస్తాడు. అలా ఉంటుందా? అది చెప్పినప్పుడు అక్కడ దేవుడు ఎవరెవరి జీవితంలో ఏం కార్యం చేయాలో చేస్తాడు. అప్పుడు జరుగుతుంది రిఫార్మేషన్. అలా ఆత్మ నడిపింపు కలిగి చెప్పేటటువంటి సన్నివేశాలు కానీ, అట్లాంటి స్పీకర్లు కానీ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళకు వెళ్ళి ఎవరైనా వచ్చి ఆత్మ పరిశీలన చేసుకునేటటువంటి మాటనే వాడినా కూడా నెక్స్ట్ టైం వాళ్ళు రారు, నెక్స్ట్ టైం వాళ్ళని ఇన్వైట్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ క్రిస్టియానిటీ టుడే అని చెప్పుకోవచ్చు. ఎక్కడైనా అంతే. పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ లాఫ్టీనెస్. ఒక స్పీకర్ని పిలిస్తే వాళ్ళకి ఇంట్రొడక్షన్, ఆ ఇంట్రొడక్షన్కి 10-15 నిమిషాలు ఇంట్రొడక్షన్. వాళ్ళ గొప్పతనం గురించి మనం చెప్పడానికా, లేకపోతే దేవుని గొప్పతనం గురించి వాళ్ళు మనకు చెప్పడానికా? అలా ఉంది. రీఫార్మేషన్ ఎక్కడి నుంచి ఉంటుంది? బైబిల్ పరిశుద్ధ గ్రంథము, దేవుని వాక్యం ద్వారా మనం విషయాలను తెలుసుకొని ఫస్ట్ మనల్ని మనం కరెక్ట్ చేసుకునే అవకాశము దేవుడికి ఇవ్వలేదు అని అంటే అది అక్కడ మనం పొరపాటు చేస్తున్నాం. అందుకే వాక్యంలో ఒకసారి కాకుండా 2 సార్లు చెప్పాడు దేవుడు సామెతల్లో, ఒకని నడత వానికి సరి అయినదిగా కనపడును, తుదకు అది మరణమునకు నడుపును అనేసి అంటున్నాడు. కాబట్టి మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకొని మనం కొంచెం ఇన్సైట్ కలిగి మనం ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేసి అంటే ఎలా ఉండాలి, ఎలాంటి డెసిషన్లు తీసుకోవాలి అని చెప్పి ఆలోచించుకొని, ఒక సంఘానికి చెందిన వారమైతే మరి ఆ సంఘాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అన్నటువంటిది కూడా ఆత్మ నడిపింపు ద్వారా చేయొచ్చు. సరే, ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా యూదా గురించి, తామారు గురించి, మరి లోతు గురించి, ఇలాంటివన్నీ కూడా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. లోతు విషయానికి వచ్చేటప్పటికి అక్కడ సొదొమ గొమొర్రా పట్టణాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. గూగుల్ చేసినా కూడా దొరుకుతుంది. మరి దే ఆర్ ఇన్ యాషెస్ కంప్లీట్లీ. అటమిక్ స్టేట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ క్రౌన్ షేప్లో ఉండాలి అని అంటే సల్ఫర్ అనేది అంత హై టెంపరేచర్స్లో కాలు ఉండాలి. అలాంటి సల్ఫర్ మనకు దొరుకుతుంది అక్కడ. అగ్ని గంధకాలతో దేవుడు నాశనం చేసినాడు కాబట్టి. సరే, ఇప్పుడు అలాంటి ఒక ప్లేస్లో లోతు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? చాలా పచ్చగా ఉంది, బాగుంది, నాకు ముందు ఛాన్స్ దొరికింది కాబట్టి, ఎటు అబ్రహాం నన్నే సెలెక్ట్ చేసుకోమన్నాడు కాబట్టి నేను అక్కడ పోతానని చెప్పి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోవడం ఒకవేళ తప్పు, కరెక్ట్ కాదు. ఛాన్సెస్ ఇచ్చినప్పుడు ఆయన తీసుకున్నాడు, సరే వెళ్ళాడు. ప్రదేశం అనేది చెడ్డది కాబట్టి అక్కడ ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి ఏవైనా కూడా ఉన్నాయి అని అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఎంగేజ్మెంట్ అయిన పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేయడం అనేది జరిగింది కాబట్టి వాళ్ళకి మనకేం ఫ్యూచర్ ఉంది, ఇంకా మనల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు, మన జీవితం అంతా నాశనం అయిపోయింది, సో ఏదో ఒక విధంగా మరి మనం ప్రెగ్నెంట్ అయ్యి మరి పిల్లల్ని పెట్టుకొని బతుకుతాము అనేటటువంటి ఒక డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. మరి అలా చేశారు ఎందుకంటే వాళ్ళు ఉన్నింది అట్లాంటి ప్రదేశంలో. లోతు కూతుర్లు ఎందుకు ఈ విధంగా చెడ్డగా ఆలోచించినారు అనేసి అంటే వాళ్ళ తండ్రితోనే గర్భం ధరించుకోవాలి అని ఎట్లా అనుకున్నారు? వాళ్ళ తండ్రికి మరి మద్యపానం ఇచ్చి వాళ్ళు వాళ్ళ తండ్రితో ప్రెగ్నెంట్ అవ్వడం జరుగుతుంది. దే ప్లాన్ ఫర్ ఇట్. ఎందుకు? వాళ్ళు ఉన్న ఏరియా అట్లాంటిది. ఎట్లాంటి ఏరియా? దేవుడు నాశనం చేసినటువంటి ఏరియా అని ఈ రోజు కూడా మనకు రుజువు ఉంది. అలాంటి ఏరియాలో వాళ్ళు పోయేసి వాళ్ళు ఇట్లాంటి క్రియ చేశారు. ఎందుకంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చు? అలాంటి ప్లేస్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అది అని అర్థం చేసుకోవచ్చు కదా. వాళ్ళు భక్తి పరులను ఉందా బైబిల్లో? లేదు కదా. అలాంటి వాళ్ళకి పుట్టినటువంటి సంతానము మరి మోయాబీయులు కానీ, అమ్మోనీయులు కానీ, వాళ్ళకి పుట్టినటువంటి సంతానము బద్ధ శత్రువులు కదా ఇజ్రాయేలీయులకి. అది ఉంది. కానీ అలాంటి మోయాబైట్ ఉమెన్ని కూడా దేవుడు వాడుకోలేదా? రూత్ని వాడుకున్నాడు. సో అంటే దేవుని యొక్క వెలుగు ఎక్కడెక్కడికి ప్రకాశిస్తుంది, ఎంత డార్క్ థింగ్స్ని కూడా దేవుడు కొట్టివేస్తాడు అనేటటువంటి ప్రేమ కలిగినటువంటి సందేశం ఇచ్చేది మన పరిశుద్ధ గ్రంథము. అది లోతు సంగతి. తర్వాత దావీదు, ప్రీడెస్టైన్ ప్లాన్ వైసో ఎవర్, కానీ దావీదు అక్కడ సరెండర్ అయినాడా లేదా? దావీదు అట్లాంటి మరి నా హృదయానుసారుడు అని చెప్పి దావీదుని గురించి స్టేట్మెంట్ ఇచ్చి నీ కడుపులో పుడతా అని అంటారా ఎవరైనా? దేవుడే దావీదుకి నీ కడుపులో పుడతా అని చెప్పినాడు అని అంటే ఎంత మరి దావీదుని ప్రేమించి ఉండాలో దేవుడు. నువ్వు నా కోసం ఆలయం కట్టడానికి ముచ్చట పడుతున్నావా, నేను ఆలయాల్లోనే ఉంటాను అని చెప్పి అన్నా కూడా సరే నువ్వు ముచ్చట పడుతున్నందుకు నేను వచ్చి ఉంటాను,
నీ కొడుకు చేత నేను కట్టించుకుంటాను, నిన్ను ప్రేమించినట్టే నేను అతన్ని కూడా ప్రేమిస్తాను అని చెప్పి దావీదుకి చెప్పాడే. మరి అంటే దావీదు ఇష్టపడ్డాడు, ముచ్చటపడ్డాడు అని దేవుడు ఆయన ప్రెజెన్స్ని డిస్టర్న్ చేస్తానన్నాడంటే మరి ఆయన ప్రేమకు హద్దులు లేవు అనేది కనిపిస్తుంది కదా. అలాంటి ప్రేమించిన దావీదుని దేవుని ప్రణాళిక ప్రకారమే కూడా ఆయన తప్పు చేసుండొచ్చు అని వదిలిపెట్టాడా? లేదే. ఎంత కఠోరమైనటువంటి శిక్ష విధించాడు. 40 years ఆయనతో ఉన్నటువంటి ఆయన కొడుకు ఆయన పైన తిరుగుబాటు చేస్తే మరి ప్యాలెస్ వదిలి వెళ్ళిపోతే మరి ఉపపత్నులందరినీ బహిరంగంగా మరి చెడగొట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది, అందరూ చూస్తుండగా వాళ్ళ కొడుకు. అలాంటి బ్యాక్ స్టాబింగ్ అంటే అట్లాంటి వెన్నుపోటు ఎవరైనా పొడుచుంటారా? అది ఎందుకు? దావీదు కూడా వెన్నుపోటు పొడిచాడు కదా. అందుకు ఈ కీడుకు ప్రతి కీడు జరగకుండా పోతుందా? దేవుని నమ్ముకున్నంత మాత్రాన, లేకపోతే దేవుని మరి బిడ్డలైనంత మాత్రాన దేవుడు ఎవరిని కూడా స్పేర్ చేయడు అనేటటువంటి ఒక సందేశాన్ని మనకు బైబిల్ ఇస్తుంది. కాబట్టే బైబిల్ పరిశుద్ధ గ్రంథము. దావీదును సైతం వదిలిపెట్టలేదే. ఇంకేం మాట్లాడతాం? యేసు ప్రభు ఎవరు? లయన్ ఆఫ్ జూడా అంటారు. యూదా గోత్రపు సింహం. అసలు యూదా కథ ఏంటి? యోసేపు కథ 37వ అధ్యాయంలో ఆదికాండంలో అంటే అప్పటిదాకా నడుస్తూ ఉంటుంది. తర్వాత 39 నుంచి కంటిన్యూ అవుతుంది. కానీ మధ్యలో 38వ అధ్యాయంలో యూదా గురించి ఉంటుంది. ఏముంటుంది యూదా గురించి అని అంటే, యూదా యాకోబు 4వ కొడుకు, 4th son. మరి యూదా ఆయన ఫ్రెండ్ హీరా అనే ఫ్రెండ్తో వెళ్ళి వాళ్ళ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కెననైట్ ఉమెన్ని, షువా అనేటటువంటి ఉమెన్ని చూసి, నేను ఇంగ్లీష్లో చెప్తా పేరు, మరి జూడా వెళ్ళి ఈ షువాని పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆమెకి 3 కొడుకులు పుడతారు. సో ఫస్ట్ అనేటటువంటి ఒక కొడుకు పుడతాడు. పుట్టిన తర్వాత ఆయనని ఒక మనిషికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎవరు? తామారు అనేటటువంటి ఆమె, టామర్. సో టామర్కి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకి సంతానం కలగక ముందే ఆయన చచ్చిపోతాడు. ఆయన ఎందుకు చచ్చిపోతాడంటే దేవుడు ఆయన చంపేస్తాడని ఉంది వాక్యంలో. ఎందుకు చంపేస్తాడంటే ఆయన చెడ్డవాడని ఉంది. ఆయన చెడ్డవాడు కాబట్టి దేవుడు ఆయనని సంహరించను. అయిపోయింది. నెక్స్ట్ ఆనన్ అనేటటువంటి 2వ కొడుకున్నాడు. ఆయనని మరి అప్పట్లో ధర్మం ఏంటి అనేసి అంటే, ఇది ఎక్కడైనా కల్చర్స్లో మనం చూస్తూ ఉంటాము. ఈవెన్ రాజులైనా ఎవరైనా కూడా ఆ ఫ్యామిలీస్లోనే మ్యారేజ్ అనేది చేసుకుంటారు. లేకపోతే ఒక ధర్మంగా ఏంటి అని, ధర్మం అంటే చేయవలసిన మంచి పనిని ధర్మము అని అంటారు. ధర్మంకి అర్థం ఏంటంటే చేయవలసినటువంటి మంచి క్రియ అంటే ధర్మము అని అర్థం. సో మనం చేయాల్సిన పని. ఇప్పుడు ఆమెకి మరి ఆమె బిడ్డలు లేకుండా ఉంది కాబట్టి నెక్స్ట్ వాడు ఆమెను పెళ్లి చేసుకొని ఆమెకి లైఫ్ ఇవ్వాలి అనేటటువంటి ఒక కల్చర్. అట్లాంటి సిచ్యువేషన్లో ఈయన ఆమెని పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు నేను పెళ్లి చేసుకోనని చెప్పేయాలి రైచస్గా. అలా చెప్పలేదు. సరేలే ఛాన్స్ తీసుకోవచ్చు కదా అని అనుకుని ఉంటాడు. అందుకనేసి ఆయన ఆమె దగ్గర వెళ్ళినప్పుడు ఆమెని గర్భవతిని చేయకుండా మరి ఆమెని యూజ్ చేసుకుని వచ్చేస్తాడు. అక్కడ బైబిల్లో ఇంకా కూడా క్లియర్గా ఉంటుంది. ఆయన మరి ఎక్స్టర్నల్ ఎజాక్యులేషన్ చేశాడు. అది దేవునికి గలీజ్గా అనిపించింది, అంటే అసహ్యం కలిగింది. సో దే గాట్ హేటెడ్ ఇట్ అని ఉంటుంది. సో దేవుడు అసహించుకొని ఏం చేస్తాడు అని అంటే వాడిని కూడా చంపేస్తాడు. చంపేసిన తర్వాత 3వ వాడు, ఇప్పుడు ఈ 2 కుమారులు చనిపోయేసరికి ఈమెను పెళ్లి చేసుకున్న వెంటనే ఆయనకు భయం అయిపోతుంది. యూదాకి భయం అయిపోయేసి, ఏంటిది 2 కుమారులు ఇచ్చి పెళ్లి చేస్తే 2 చచ్చిపోయినాడు, మరి ఈమెకి ఏదైనా దోషం ఉందో ఏముందో అని సూపర్స్టిషన్గా ఆలోచించి ఆయన 3వ వాడిని ఇవ్వడానికి హెసిటేట్ చేస్తాడు. నువ్వు ప్రస్తుతానికి వీడు చిన్నోడ్లే, నువ్వు పోయేసి మీ నాయన దగ్గర ఉండు, సమయం వచ్చినప్పుడు నేను పిలుస్తాను అని చెప్పేసి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత ఆయన పిలవడు. కొన్నాళ్ళకి వాళ్ళ యూదా భార్య చనిపోతుంది. చనిపోయిన తర్వాత మరి ఒక సీజన్ వస్తుంది. ఈ షీప్కి ఊళ్ళంతా తీస్తారు కదా, షియరింగ్ అని అంటారు. సో అలాంటి సీజన్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వార్త తామర్కు తెలుస్తుంది. ఇట్లా మీ మామయ్య ఇలా పోయాడంట, మరి ఆ పిల్లోడు కూడా పెద్దోడైపోయినాడని, అంటే నీకు ఏదో ఉట్టి మాటలు చెప్పి పంపించేసినాడు, ఇది అన్యాయం కదా, అట్లా కదా ఇట్లా కదా అని వాళ్ళు అనుకుంటుంటారు. సో ఆమెకు కూడా తెలుసుకోవాలి అన్నటువంటి ఆసక్తి కలిగి ఒక ప్రాస్టిట్యూట్ లాగా డ్రెస్ చేసుకుని వస్తుంది అక్కడికి. ఎక్కడికి? వాళ్ళు ఉండేటటువంటి ఒక చోటుకి వెళ్ళి అంతా కనుక్కుంటుంది, చూస్తుంది, గమనిస్తుంది. కనుక్కొని ఆమె ఇట్లా చేశాడు అని చెప్పేసి అనుకుని అక్కడ నిల్చుకొని ఉండే సమయంలో ఆమె ప్రాస్టిట్యూట్ అనుకొని నేను నీ దగ్గర వచ్చి ఉంటాను, నాకు అనుమతించు అనేసి అంటాడు. అని అంటే మరి ఆమె ఆశ్చర్యపోయినా నాకేంటి లాభము అని అంటుంది. అని అంటే నీకు ఒక మేకపిల్లని పంపిస్తాను అని అంటాడు. అని అంటే నువ్వు మేకపిల్లని ఎప్పుడు పంపిస్తావు అంటే సాయంత్రం వరకు పంపిస్తాను అని అంటే, మరి సాయంత్రం వరకు నీ వస్తువులు నాకు ఏదైనా ఇచ్చిపెట్టు నీ మాట పైన నమ్మిక ఉంచడానికి అనేసి అంటే ఆయన మరి ఏమి ఇవ్వాలి అని అంటే నీ చేతికర్ర ఇవ్వు అంటే, చేతికర్ర అనేది అప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే చేతికర్ర పైన ఫ్యామిలీ హిస్టరీ చెక్ ఉంటుంది ఆ కాలంలో.
సో చేతికర్ర పైన ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. తర్వాత సైనెట్ రింగ్ అని అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ముద్ర అది ఉంగరం రూపంలో అయినా ఉంటుంది, లేదా బ్రేస్లెట్ రూపంలో అయినా ఉంటుంది, లేదా మరి ఇట్లాంటి ఒక ఒక చిన్న ముద్రకి దారం కట్టి కూడా ఉంటుంది. సో ఆమె అడుగుతుంది, మరి నీ సైనెట్ని, నీ బ్రేస్లెట్ని అండ్ నీ స్టాఫ్ని, అంటే నీ కర్రని, మరి నీ యొక్క ముద్రని, దానికి ఉండేటటువంటి దారాన్ని ఇవ్వు నాకు అని చెప్పి ఆయన ఐడెంటిటీ ప్రూఫ్స్ని తీసుకుంటుంది. అవన్నీ ఐడెంటిటీ ప్రూఫ్స్ అనమాట, అంటే వాళ్ళ సిగ్నేచర్ లాగా. సో అవన్నీ తీసుకొని ఆమె దగ్గర పెట్టుకుంటుంది. ఆమెతో ఉంటాడు. తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈమె కూడా మరి ఆమె ఆ ప్రాస్టిట్యూట్ బట్టల్లో కాకుండా వీడో బట్టలే ధరించుకొని అక్కడి నుంచి ఆ వస్తువులు తీసుకొని వెళ్ళిపోతుంది వాళ్ళ ప్రదేశానికి. సాయంత్రం మరి ఆ మేకపిల్లని ఇచ్చి వాళ్ళ వేరే స్నేహితుడితో పంపినప్పుడు అక్కడ చూస్తే ఎవరు ఉండరు. అక్కడ అడుగుతారు, ఇక్కడ ఒక ప్రాస్టిట్యూట్ ఉండాలి ఈ ఏరియాలో, అంటే అసలు ఈ ఏరియాలో ఎవరు ప్రాస్టిట్యూట్స్ లేరు అని చెప్తారు. సరే ఎందుకులే అందరినీ అడిగి పరుగు పోగొట్టుకునేది, మనం పేరు పోగొట్టుకుంటాము, వచ్చేసేయి అని చెప్పి ఆమె పెట్టుకుంటా ఆమె దగ్గరే ఉండిపోనీలే అని ఇగ్నోర్ చేసి వదిలేస్తాడు. 3 months అయిన తర్వాత ఆయనకు ఒక వార్త వస్తుంది, ఇట్లా నీ కోడలు ప్రెగ్నెంట్ అంట, మరి ఎవరితో ఉందో ఏమో అనేసి. అంటే సరే ఏం చేస్తాం, పిలిపించండి, కాల్చి చంపేద్దాం అని అంటారు. ఎందుకంటే అది మనం అర్థం చేసుకోవచ్చు, అప్పుడు ఉన్నటువంటి కల్చర్ అది అని. సో కాల్చి చంపేద్దామని వాళ్ళని పిలిపిస్తారు. పిలిపించినప్పుడు అందరూ వస్తారు. వచ్చిన తర్వాత ఆమె ఒక సమయం చూసుకొని ఆయనతో కలిసి మాట్లాడడానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు నేను ఎవరితో ప్రెగ్నెంట్ అయ్యానో తెలుసా, నేను ప్రెగ్నెంట్ అయిన వ్యక్తికి సంబంధించినవి ఇవి అని ఆనవాళ్ళన్నిటిని కూడా చూపెడుతుంది, ఐడెంటిటీ ప్రూఫ్స్ని చూపెడుతుంది. చూపెట్టగానే ఆయన చాలా బిటర్గా ఫీల్ అవుతాడు. ఎందుకనంటే అరే నేను చేసిన తప్పు కదా అని చెప్పి ఆయన తప్పులన్నీ కూడా గుర్తొస్తాయి. మరి ఆయన యోసేపుని వాళ్ళ తండ్రి నుంచి దూరం చేసినందుకు దేవుడు కూడా ఆయనకి వాళ్ళ కొడుకుని దూరం చేశాడు. సూపర్స్టిషన్ ఏదో ఉంది ఆమె చుట్టూరా, 2 కొడుకులు చచ్చిపోయినారు అని ఆమెకు అన్యాయం చేసి, మరి ఆమె రీప్రొడక్టివ్ ఇయర్స్ అన్నీ కూడా తరిగిపోతా ఉన్నా కూడా పట్టించుకోకుండా ఆమెను దూరం పెట్టి, ఆమెకు సంతానం లేకుండా 3వ వాడిని కూడా ఇవ్వకుండా ఈయన చేసినటువంటి పనులన్నీ ఈయనకి గుర్తొచ్చి ఆయన చాలా మరి చేదైన భావోద్రేకాలకి ఆయన గురవుతాడు. అయ్యో తల్లి, ఇంత పని జరిగిపోయిందా అని చెప్పి నన్ను క్షమించు, నువ్వు సమాధానంగా వెళ్ళు అని చెప్పి ఆమెని సమాధానంగా పంపించేస్తాడు. తర్వాత ఆమెను ఎప్పుడు ఎరుగడు అని ఉంది వాక్యంలో, అంటే ఆమెతో మళ్ళీ ఎటువంటి రిలేషన్ ఆయన పెట్టుకోలేదు అనే అర్థం. అయితే మరి ఏం చేసి ఉండొచ్చు యూదా తర్వాత, అది మనకు ఉండేటటువంటి స్టోరీ జెనసిస్ 38లో. ఆయన ఏం చేసి ఉండొచ్చు అని అంటే పోయేసి అందరికీ చెప్పుండొచ్చు. మరునాడు మరి ఆమెని ఎప్పుడైతే కాల్చాలి అని అనుకుంటున్నారో అందరి ముందర మీరు తగలబెట్టాలంటే నన్ను తగలబెట్టుకోండి, మరి నేను ఆమె కంటే కూడా దుర్మార్గుడిగా తేలాను అని చెప్పేసి ఆయన కన్ఫెషన్ చేసినప్పుడు సరే అని చెప్పి అందరూ కూడా క్షమించడం అనేది జరుగుతుంది. అందుకనేసి అందరికీ తెలుసు దట్ జీసస్ ఈజ్ ద లయన్ ఆఫ్ జూడా అని. అందరికీ తెలియకపోతే మనకెట తెలుస్తుంది? ఆయన కన్ఫెస్ చేసింటేనే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. సరేలే పోనీలే, ఇలా విధి అని అనుకున్నాము, జరగాలి కాబట్టి ఏదో జరిగింది, ఇద్దరు కూడా సమాధానంగా పోండి, ఒకరినొకరు క్షమించుకోనని రూల్ అవుట్ చేస్తుంటారు అక్కడ. అందుకు బైబిల్ పరిశుద్ధ గ్రంథం. ఎందుకనంటే రైచియస్ మ్యాన్ కన్ఫెసెస్ హిస్ సిన్స్ అని ఉంటుంది, అంటే నీతిమంతుడు తన పాపములను ఒప్పుకొనును. సో అది నీతి, యూదాకు ఉన్నటువంటి నీతి. యూదా భార్యని దేవుడు ఉపయోగించుకోలేదు, యూదా సంతానంని కూడా దేవుడు ఉపయోగించుకోలేదు. కానీ యూదానే ఆయనకు ఉండేటటువంటి మంచి స్వభావాన్ని బట్టి, అంటే ప్రాణం సైతం లెక్క చేయకుండా రేపటి దినంలో ఏమవుతుంది, ఒకరిని కాపాడడానికి పోతే మరి నా పరువు ఏమవుతుంది, లేదా ఎంత ధైర్యం నీకు, నువ్వు ఇంత పని చేసుకునేది కాకుండా మరి నన్ను వచ్చి బెదిరించడానికి వచ్చావా, బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావా, లేకపోతే నువ్వు ఇట్లా చేస్తావా అని లాగిపెట్టి, అంటే అల్పమైనదే కదా, ఆడపిల్ల కదా, అందులో గర్భవతి, మరి కొట్టిపడేసి ఆయన వస్తువులు ఆయన లాక్కొని ఈమెని బయట తోసేసి ఉండొచ్చు. ఎవరికి తెలిసేదే కాదు కదా, ఎవరికి తెలిసేది కాదు. ఆ నిజాన్ని సమాధి చేసి అలాగే పెట్టేసి ఉండొచ్చు. అట్లాంటి దుర్మార్గానికి ఒడిగట్టుకున్నాడా? లేదే. ఆమె వచ్చి చెప్పినప్పుడు ఆయన రిపెంట్ అయ్యాడు. అరే నీకంటే కూడా నేను చేసిన తప్పులే ఎక్కువమ్మా, నేనే తప్పుగా బిహేవ్ చేశాను, నన్ను క్షమించు తల్లి, సమాధానంగా వెళ్ళు తల్లి అని చెప్పి పంపించినాడు. ఒక తండ్రిలాగానే పంపించాడు. ఎందుకంటే ఆ తప్పు జరిగినప్పుడు ఆయన మరి ఆమెని మోహించో లేకపోతే మరి ఆమె పైన తప్పుడు ఉద్దేశాలు కలిగి ఆయన తప్పు చేయలేదు, తెలియదు, ముఖం కూడా చూడలేదు. అట్లాంటిది అంటే ఎవరికి తెలియదు కదా అన్నటువంటి ఒక అడ్వాంటేజ్ని తీసుకున్నాడా? తీసుకోలేదు. ఆయన పరువు ఏమవుతుందని ఆలోచించాడా? మరి ఆ మేకపిల్లని ఇచ్చి పంపిస్తాను అని చెప్పి దాని గురించి ఆరా తీసినప్పుడే ఆయన ఏమన్నాడు, ఎందుకులే ఊరికే మన పరువు పోతుంది, వచ్చే ఆమె లేకపోతే పోనీలే, ఆ వస్తువులు ఆమె దగ్గరే ఉండిపోనీలే అని వదిలేసినటువంటి వాడు పరువు కోసము. మరి ఈరోజు ఇంత పెద్ద పరిస్థితి ఆయన ఎదుర్కొంటున్నప్పుడు ఆయన పరువు గురించి ఆలోచన చేశాడా? చేయలేదు. చచ్చిపోవడానికైనా కూడా సిద్ధపడ్డాడు. అందుకనేసే ఆయన ఏ వస్తువులు కూడా లాక్కోలేదు ఆయన దగ్గర. నన్ను క్షమించు అని ఆయన బిట్టర్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు.
లేదా అప్పుడే కూడా మరి ఆమెని బయటికి తీసుకెళ్ళి చెప్పుండొచ్చు. నెక్స్ట్ ఏదైనా జరుగుండొచ్చు. అంటే మరి అది ఆమె రాత్రి వేళ వచ్చిందా, లేకపోతే మధ్యాహ్నం పూట వచ్చిందా, లేకపోతే జస్ట్ బిఫోర్ ఇంకా ఆమెని అర్ధగంటలోనో, ఒక గంటలోనో ఇంకా కాల్చి చంపేస్తారు అన్నప్పుడు మరి వెళ్ళిందా? ఎప్పుడు వెళ్ళింది మనకు తెలీదు. కానీ వెళ్ళినప్పుడు ఆయన ఏదైనా కూడా చేసుండొచ్చు. ఆమె అందరి ముందర పరువు తీయలేదు. ఆమె ఆయనని ఏకాంతంగా కలిసి చెప్పింది. ఆయన ఎటువంటి మరి పౌరుషం గానీ, ఎటువంటి ఉద్రేకం గానీ అవన్నీ చూపలేదు. రిపెంటెన్స్, నేను తప్పు చేశాను అన్నటువంటి నిజాన్ని ఆయన రియలైజ్ అయ్యి, రిపెంట్ అయ్యి, ఆయన ఏమాత్రమూ ఆలోచించకుండా అందరి ముందర వెళ్ళి కన్ఫెస్ చేయడం బట్టే మరి ఈరోజు యూదా గోత్రపు సింహము అని అంటారు. ఆయన రైచియస్నెస్ని కూడా దేవుడు ఉపయోగించుకున్నాడు. ఆయన ఎంత చెడ్డవాడుగా ఉన్నాడు, యోసేపును చంపాలా అన్నటువంటి కసి, అట్లాంటి అసూయ కలిగినటువంటి వాడు ఆయన. తర్వాత ఆయన బదులు నేను చచ్చిపోతాలే అన్నాడు యోసేపు ఫరోగా ఉన్నప్పుడు. కానీ తర్వాత కొడుకులు చచ్చిపోయినప్పుడు కూడా నేను ఇట్లా చేశాను కాబట్టి దేవుడు నాకు ఇట్లా చూపించాడు అనేటటువంటి రియలైజేషన్ కూడా ఉండింది ఆయనకి. అది అంటే దేవుడు నరుల హృదయాన్ని లెక్క చేస్తాడు అనేటటువంటిది కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో తెలుస్తుంది, దేవుని వాక్యంలో తెలుస్తుంది. అది అట్లాంటి యూదాని దేవుడు ఉపయోగించుకొని మరి తామారుకి 2 పిల్లలు పుడతారు, మరి 2 ట్విన్స్ పుడతారు. ఫస్ట్ వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు మిడ్ వైఫ్ ఒక చెయ్యి బయటకు వచ్చినప్పుడు రెడ్ కలర్ దారం కడుతుంది. కట్టిన తర్వాత ఆ బేబీ మళ్ళీ చెయ్యిని లోపలికి తీసేసుకుంటాడు. ఫస్ట్ ఎమర్జ్ అయ్యే బేబీ వేరే ఉంటాడు. సో వేరే బేబీ ఎమర్జ్ అయిన వాడు వచ్చి ఫెరస్ అని పేరు పెడతారు. పెరజ్ లేదా ఫెరజ్ అని అంటారు. తర్వాత జెరా అనేటటువంటి వాడు సెకండ్ వాడు. సరే, వీళ్ళందరి పేర్లకు అర్థం ఏంటి అని అంటే, యూదా అని అంటే జూడా అంటే ప్రైజ్, షువా అంటే సింకింగ్, అంటే వాచ్ఫుల్, ఓనన్ అంటే మై స్ట్రెంగ్త్, షెలా అంటే పెటిషన్, టామర్ అంటే డేట్ పామ్ ఫ్రూట్, జెరా అంటే రైజింగ్ అండ్ పెరజ్ అంటే బ్రేక్ త్రూ. సో వీళ్ళందరి పేర్లని ఒకసారి గమనించినట్లయితే దేవుడు స్తుతికి అర్హుడు. ఎందుకు అనంటే మనం పడిపోయినా కూడా, మన స్వశక్తిని ఆధారం చేసుకుని మనం పడిపోయినా కూడా, మనం మొరపెట్టినప్పుడు అంటే మనం పిటిషన్ ఇచ్చినప్పుడు దేవుడు తన ఫలాలని మనకు అనుగ్రహించి, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితులు మన మీదికి ముంచెత్తుతున్నా కూడా దానిలో నుంచి ఒక బ్రేక్ త్రూ క్రియేట్ చేస్తాడని నేను అర్థం చేసుకున్నా. ఇది నా ఫిలాసఫీ, అది నేను, దట్ ఈస్ మై అండర్స్టాండింగ్ అండ్ వాట్ ఐ కెన్ సీ హియర్. ద సేమ్ థింగ్ ఐ కెన్ సీ అబౌట్ జీసస్. అంటే ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జీసస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మన పరిస్థితికి కూడా అండ్ యేసు ప్రభు మన పరిస్థితికి ఆఫ్కోర్స్ బ్రేక్ త్రూ ఇచ్చేది యేసు ప్రభువే కాబట్టి, సో ఇట్ షోస్ దట్ God is to be praised, because when our strength fails and we are sinking, but still when we make a petition, we obtain the fruit of God that gives us a breakthrough over the rising situations. And also it gives the breakthrough. అంటే మానవుడు కూడా వాని యొక్క పాపపు స్థితిగతుల్లో పడిపోయి ఉన్నప్పుడు, మానవుడు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తన ప్రథమ ఫలాన్ని దేవుడు పంపించి ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం చూడొచ్చు. ఏదైతే కింగ్డమ్, ఈ లోకము అనేది, లోకంలో ఉండేటటువంటి భ్రష్టత్వం అనేది బాగా ప్రబలమైనటువంటి స్టేట్లో వచ్చినాడు. హిస్టరీలో కూడా మనం చూసినట్లయితే ఆ సెంచరీస్లో చాలా భ్రష్టత్వం అనేది చాలా ఎక్కువైపోయినటువంటి సెంచరీస్ అవి. అప్పుడు పుట్టాడు యేసు ప్రభు. అందుకనేసి ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి అని అంటే, లోకంలో ఉండేదంతా కూడా సైతాన్ రాజ్యమే, లోకమంతా దేవుందే, కానీ లోకంని ఆక్రమించుకొని ఉండేవాడు సైతాన్. సో మనది కాని ప్రాపర్టీలో మనం వెళ్ళేటట్టు అంతే. మనది కానైనటువంటి ఇంట్లో అంటే మనం కూర్చొని రాజ్యం వెళ్తా ఇది మనదే అనేటటువంటి ఫీలింగ్లో బతుకుతూ ఉంటారు కదా మనుషులు. సేమ్ అట్లనే లోకాధిపతి ఎవరు? సాతాను. కానీ వాడిదా? కాదు. అందుకే దేవుడు తోట గురించి కూడా పారబుల్ చెప్పేటప్పుడు తోటమాలి పంపుతాడు, పనులను పంపుతాడు, తర్వాత కుమారుణ్ణే పంపుతాడు. కుమారుణ్ణి చంపేస్తే ఆయన ఏం చేస్తాడు? అందరినీ నరికి పడేస్తాడు. సో అల్టిమేట్లీ ద పవర్ బిలాంగ్స్ టు గాడ్, ద పవర్ బిలాంగ్స్ టు ద ఓనర్, నాట్ ద వన్ హూ హ్యాస్ ఆక్యుపైడ్. అందుకే మీలో ఉన్నవాడు గొప్ప ఈ లోకంలో ఉన్నవాడి కంటే అని ఉంది వాక్యంలో. దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ అవర్ జీసస్. దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ what all happened in the Bible, and that is why the Bible is called the Holy Bible, పరిశుద్ధ గ్రంథము. నోటికి వచ్చినట్టు గతించిపోయిన వాళ్ళని, మరి విశ్వాసులుగా తీర్చిదిద్దబడినటువంటి వాళ్ళని మాటలనేసి అనేటప్పుడు మనకు తెలియాలి కదా నిజమేంటి, అసలు ఏంటి, యేసుప్రభు ఎందుకు యూదా గోత్రం నుంచి వచ్చాడు, అసలు ఏం జరిగింది, దీంట్లో ఏ రకంగా దేవుని యొక్క రైచియస్నెస్ ఉంది అని మనం అర్థం చేసుకోవాల్సిన పని లేదా? ఉంది కదా. అడిగే వాళ్ళకైనా మనం జవాబులు చెప్పాలి, మన పిల్లలకైనా మనం చెప్పగలగాలి, మరి దేవుని యొక్క నీతి మతం ఎట్లాంటిది అని చెప్పగలగాలి. ఒక తప్పిదమును
అది కవర్ చేసినప్పుడే అదే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు సిగరెట్ కాలుస్తూ ఉండి మానేయాలి అనేసి అనుకున్నప్పుడు ఒకడొచ్చి ఈ రోజు నుంచి నేను దీన్ని విడిచిపెడుతున్నాను అని చెప్పేటటువంటి డెసిషన్, దాట్ ఈస్ ద బ్రేక్ త్రూ. ఆ డెసిషన్ తీసుకోవడానికి అతనికి కలిగినటువంటి ప్రేరేపణ ఏం ప్రేరేపించింది? దట్ ఈస్ ద టెస్టిమోనీ, దట్ ఈస్ ద హోలీ స్పిరిట్ గాడ్. సో దేర్ యూ షో ద రెజరక్షన్ ఆఫ్ గాడ్. అలాంటి టెస్టిమోనీస్తో మనుషులు వచ్చినప్పుడు వాళ్ళని కాదని చెప్పేసి పొజిషన్ ఉంటే చాలు, పొజిషన్ ఉండేవాళ్ళు చెప్పే మాటలు అయితే మాకు చాలు, ఆత్మ ఉండేవాళ్ళు ఎందుకు చెప్పాలి అనేసేటటువంటి కండిషన్లో ఉన్నాం మనం ఇవాళ రేపు. ప్రైవేట్ పబ్లిక్ వేరే వేరే అనేటటువంటి ఆలోచనలో మనుషులకి ఏం జరుగుతుంది అని అంటే హిపోక్రసీ ఎక్కువైపోతుంది. ప్రైవేట్ లైఫ్ వేరే, పబ్లిక్ లైఫ్ వేరే అనేసి. అట్లా కాదు, వీఆర్ నాట్ కాయిన్స్. మనం చిల్లర కాదు, మనం డబ్బు కాదు, మనం అంతకన్నా విలువైంది. అందుకే వెలుగు అదే చూసాం గత 2 వారాలుగా. మరి నీవు లోకముకు వెలుగై ఉంటావు అన్న ఒక వాక్యము ఒక మనిషిని మార్చింది. అది దేవుడు మనం ఎప్పటి నుంచి వింటున్నాం? లోకమునకు వెలుగై ఉన్నారు, ఉప్పు అయి ఉన్నారు. సో we add flavor, we are like salt, we add flavor, and we make things even more tastier. we are the light. మన జీవితము, మన అనుభవము వేరే వాళ్ళ యొక్క అంటే ఇతరులకి ఎలా ఉపయోగపడాలి అనేసి అంటే ఇతరుల యొక్క ఆన్గోయింగ్ జర్నీ మీద లైట్ అనేది పడాలి. అది ఏదో ఒక రకంగా సింపుల్ లైఫ్లోనే సింపుల్ సాక్ష్యాలతోనే మనం ఉండగలుగుతాం. అది చాలు దేవునికి. అలాంటి లైఫ్ ఉండాలి. సో లైఫ్ అని అంటే వాక్యం చెప్తే స్టార్టప్ ఏ మినిస్ట్రీ, స్టార్టప్ ఏ చర్చ్, పాటలు పాడితే స్టార్టప్ ఏ రికార్డింగ్ స్టూడియో, లేకపోతే అంటే అలా ఉంటే దేవుణ్ణి వ్యాపారంగా చేసుకున్నట్టే కదా. అట్లా ఉండకూడదు. వాక్యం చెప్తాము, లేకపోతే అంటే వాక్యం తెలుసు, వాక్యం చెప్పగలుగుతామని అంటే షుడ్ వి స్టార్ట్ అ మినిస్ట్రీ? దర్ ఇస్ నో నీడ్. మినిస్ట్రీ అంటే ఏంది? సేవ. ఎక్కడ? అన్ని చోట్ల చేయాల్సింది సేవనే. ఫ్యామిలీలో సేవ చేయాలి ఫస్ట్, తర్వాత అంటే ఇతరులు కూడా సేవ చేయడం అని అంటే తగ్గించుకొని ఉండటం. అది ఈ దేవుని రాజ్యాన్ని మనల్ని మనం తగ్గించుకొని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి రాజ్యం ఇది. అథారిటేటివ్గా డిక్టేటర్షిప్లో ఎస్టాబ్లిష్ చేసే రాజ్యం కాదు. మనల్ని మనం తగ్గించుకొని సాత్వికముతో మనము దేవుని రాజ్యాన్ని అనేది కట్టాలి. మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ, మన సహవాసంలో కానీ, ఎక్కడైనా కానీ. అది మనం నేర్చుకోవాల్సిందే. అందుకు మరి దేవుని వాక్యము, పరిశుద్ధ వాక్యము, బైబిల్ పరిశుద్ధ గ్రంథము.